హాయ్ ఫ్రెండ్స్, మనకు నిజ జీవితంలో ఉపయోగపడే 2-3 వాక్యాలు మీతో చెప్తాను. అవి కొన్ని వివేకానందుడు చెప్పినవి, కొన్ని మహనీయులు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నాను నేను. ఒకటేంటంటే, మనం ఏదైనా పని చేస్తే దాని అంతం అయ్యేంత వరకు, అంటే ఎండింగ్ అయ్యేంత వరకు దాన్ని మధ్యలో ఆపవద్దు, జాగృతులు కండి అనేది. ఇది వివేకానందుని కొటేషన్. అంటే ఏ పనైనా మొదలు పెడితే రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలోనే మనము విశ్రమించవద్దు. విశ్రమించితే దాని యొక్క ఫలితాన్ని మనము చేరలేకపోతాము. రెండవది, ఆరంభము చిన్నదే కావచ్చు, దాని ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. మనము ఆరంభానితో కంపారిజన్ చేసుకున్న ఇదే చిన్న పని చేసాము కదా, ఏమంత ఫలితం వస్తుందో లేదో అనే ఫలితం గురించి అసలే ఆలోచించద్దు. ఇది మనకు గీతాలో కూడా చెప్పబడింది. ఎలా అంటే, ఫలితం నువ్వు కర్మ చేస్తూ వెళ్ళిపో, ఫలితం అనేది దైవం ఇస్తుంది. ఫలితం గురించి ఆలోచించిన వాడిని కర్మ సక్సెస్గా నువ్వు చేయవు అనేది గీతలో చెప్పబడ్డది. అది కూడా వివేకానందుడు చెప్పారు. ఆరంభము చాలా చిన్నది అయినా కూడా దాని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆరంభం చిన్నదని అంచనా వేసి నారదు కావద్దు. ఎట్లయితే ఒక మర్రి చెట్టు విత్తనము మనం పెట్టేటప్పుడు చాలా చిన్నని సీడ్ ఉంటుంది, చిన్న మొక్క, చిన్న విత్తనం చాలా చిన్నగానే ఉంటుంది పెట్టేటప్పుడు. కానీ అది ఎదిగి మహావృక్షమైనప్పుడు దాన్ని మనము తీయాలన్నా, దాన్ని తీసేయాలన్నా దాని యొక్క రిజల్ట్ ఎంతో అది చేస్తే కానీ దాన్ని మనం అది చేయలేము. అంటే మనం అలా కంపారిజన్ చేసుకోవాలి అని చెప్తాడు. ఇంకొకటి, మనకు సముద్రంలో ఎగిసి పడిన కెరటాలు ఉన్నాయి చూసినావా, అది అందరికీ ఉపయోగపడతాయి. ఎలా అంటే అవి అందరికీ గుణపాఠం చెప్తాయి. ఎలా అంటే, యువకులకేమో ఎదగాలని చెప్తుంది, వృద్ధులకు డౌన్ అయినా కూడా, అంటే కెరటము అలల పైకి లాహిరి అంటారు కదా, పైకి ఎగిరినా కూడా కింద పడడం కూడా ఒక అనుభూతి అని చెప్తుంది. కింద పడడం కూడా ఒక అనుభూతి. ఇంకా అతి ఇష్టమైనది ఏంది అని అంటే, ఎగరడం ముఖ్యం కాదు, ఎగిరిన తర్వాత కింద పడి మళ్ళీ లేవడం అనేది గొప్పతనం. కాబట్టి నేను కెరటంలో పడి లేవడాన్నే చూస్తాను. పడ్డాక లేవడం గొప్ప, మామూలుగా ఉండి ఎగరడం గొప్ప కాదు, కింద పడిన తర్వాత పైకి లేవడం గొప్ప. దాని యొక్క ప్రయత్నం చాలా అద్భుతమైనది, అమోఘమైనదని చెప్తూ ఉంటాడు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రపంచము బలవంతులకు మాత్రమే సహాయం చేస్తుంది అనేది కూడా వివేకానందుడు చెప్పిన మరొక కొటేషన్. అంటే మనము బలవంతులకే సహాయం చేస్తుంది ప్రపంచము. దాని అర్థం ఏంటంటే, మనము ప్రయత్నం అనేది చేయాలి. బలవంతులు అంటే శారీరకంగా బలము అది కాదు, ప్రయత్నం అనేది ఒక బలము. మనం నిరుత్సాహం అనేదే బలహీనము. కాబట్టి ప్రపంచము బలవంతులకు సహాయం చేస్తుంది. అంటే నువ్వు ప్రయత్నం చేయి, ఏ పనిలోనైనా కూడా నువ్వు ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది ఇస్తూ ఉంటుంది. నీవు ప్రయత్నమే చేయకపోతే అది నీకు ఏమి ఫలితం కాదు. మన ఫలితం ఆశించడానికే వీలు లేదు కదా. మనము మొదలు పెట్టకుండా ఉండడము అనేది చాలా తప్పు, మొదలు పెట్టడం అనేది రైట్ అని చెప్తూ ఉంటాడు అన్నమాట. థ్యాంక్ యూ.